అసలు బేసికల్గా మాస్టర్ మైండ్స్ అనగానే సిఏ గుర్తొస్తుంది. సిఏ కోర్స్కి పైనీర్స్గా ఉన్న మీరు మరి ఎంఈసీని ఎందుకు స్టార్ట్ చేసినట్టు? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతుంటారు, మీరు ఎందుకు సార్ ఎంఈసీలోకి వచ్చారు, సిఏ సిఎంఏలో మీరు నెంబర్ 1 కదా అని. ఎస్, ఎలా అయితే 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ చదువుతూ పిల్లలు ఐఐటీలో మెడిసిన్లో రాణిస్తున్నారో, అలానే మనం 10th అయిపోగానే సిఏకో సిఎంఏకో రెడీ చేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో ఎంఈసీ స్టార్ట్ చేసాం. మేడం మీరు బైపీసీ జాయిన్ అవ్వాలి అంటే, డాక్టర్ చేయాలంటే ఏ గ్రూపు? బైపీసీ. అలానే సిఏ చేయాలంటే గ్రూప్ ఏంటంటే ఎంఈసీ. సో ఎంఈసీ అనే గ్రూప్కి 10th అయిపోగానే మనం కనుక ట్రైనింగ్ ఇస్తే, మనం కనుక రెడీ చేస్తే సిఏలో కానీ సిఎంఏలో కానీ మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం మేడం. సో అందువల్లనే మనకి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి మేడం. ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ సమస్య ఏమైందంటే వేలాది కాలేజీలో మనం కాలేజీగా మిగిలిపోతాం. ఎంపీసీ బైపీసీలో కొన్ని వేలాది కాలేజీలోనే మనం కాలేజీగా మిగిలిపోతాం. మనం కేవలం ఎంఈసీ సిఈసీగా పరిమితం అయ్యాం కాబట్టి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంఈసీ అన్నా సిఈసీ అన్నా ఫస్ట్ చాయిస్ ఏంటి? మాస్టర్ మైండ్స్. ఆ లీడర్షిప్ మనం సాధించగలిగాం. పిల్లలకి నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మేడం. 10th క్లాస్లో ఉండే సోషల్, ఇంటర్ ఎంఈసీలో అంటే మ్యాథ్స్, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే కామర్స్. సో ఈ అకాడమిక్స్కి 10th క్లాస్ సోషల్కి ఎటువంటి సంబంధం లేదు. మరో ముఖ్య విషయం, 10th క్లాస్లో చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఐఐటి కానీ మెడిసిన్ కానీ తీసుకుంటారు. అది నో ఇష్యూ, తప్పేం లేదు. అది ఎప్పటి నుంచో పరంపర, అది ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఆ ట్రెడిషన్ గత 2-3 ఏళ్ళ నుంచి బ్రేక్ కూడా అవుతుంది. చాలా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బోర్డ్, ఎస్ఎస్సి బోర్డ్ అంటాం మేడం. విజిత హైదరాబాద్ అమ్మాయి 590 మార్క్స్ మేడం, అవుట్ ఆఫ్ 600. 590 అవుట్ ఆఫ్ 600. అమ్మాయి ఎంఈసీ జాయిన్ అయింది, మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ జాయిన్ అయింది, ఎంపీసీ బైపీసీ కాదని. అలానే లిఖిత 593 మార్క్స్ మేడం, అవుట్ ఆఫ్ 600. ఏపీ బోర్డ్ మేడం, ఏపీ ఎస్ఎస్సి బోర్డ్. అమ్మాయి ఎంఈసీ జాయిన్ అయింది, ఎంపీసీ బైపీసీ కాదని. అలానే లోహిత 595 మార్క్స్, అవుట్ ఆఫ్ 600. అమ్మాయి కూడా ఏపీ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఎస్సి బోర్డ్ మేడం, స్టేట్ సిలబస్. తను కూడా ఎంపీసీ బైపీసీ కాదని సిఏ జాయిన్ అయింది, ఎంఈసీ జాయిన్ అయింది. ఏ ఉద్దేశంతో? సిఏ చేద్దామని. ఇంకా సర్ప్రైజింగ్గా ఉంటుంది, లాస్ట్ ఇయర్ అంటే 2023లో 10th క్లాస్లో అవుట్ ఆఫ్ 600 570 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాస్టర్ మైండ్స్లో సుమారుగా 200 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఈ రోజున ఎంఈసీ లేదా సిఏ కోర్స్ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ టాపర్స్ చాయిస్గా మారింది. చివరికి ఒక చిన్న రిక్వెస్ట్ పిల్లలకి, మ్యాథ్స్ లేని చదువు కాదు. మీరు కామర్స్ తీసుకోదలుచుకుంటే ఎంఈసీనే తీసుకోండి, సిఈసీ వద్దు. మ్యాథ్స్ మీకు ఎప్పటికైనా పనికి వచ్చింది, లాజికల్ థింకింగ్ డెవలప్ చేసేది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వచ్చింది. మ్యాథ్స్లో 100కి 100 రాకపోయినా పర్లేదు, 100కి 40 50 వచ్చినా పర్లేదు. మ్యాథ్స్ లేని చదువు మాత్రం చదువు కాదు, సిఈసీ వద్దు.